పాకిస్తాన్ మాజీ ప్రధాని క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ జైలు గోడల మధ్య నుంచి మరోసారి గర్జించారు. తనను లొంగదీసుకోవడానికి తన భార్య బుష్రా బీబీని అధికారులు పావులా వాడుకుంటున్నారని, ఆమె పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 7 నెలలుగా కంటిచూపు సమస్యతో పోరాడుతున్న ఖాన్ తన కుమారుడు కాసిం ఖాన్ తో జరిపిన ఫోన్ కాల్లో పాకిస్తాన్ ప్రస్తుత దుస్థితిని, న్యాయ వ్యవస్థ తీరును ఎండగట్టారు. నన్ను మానసికంగా కృంగదీయడం ఎవరితనం కాదని వారికి తెలుసు, అందుకే నా భార్యను లక్ష్యంగా చేసుకున్నారు అని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. జనవరి నుంచి అడియాలా జైలులో ఉన్న బుష్రా బీబీని దాదాపు ఏకాంత ఖైదీగా ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు. వారానికి కేవలం 30 నిమిషాలు మాత్రమే తనను కలిసేందుకు అనుమతిస్తున్నారని, ఆ కొద్దిపాటి సమయాన్ని కూడా తరచుగా నిరాకరిస్తూ తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఖాన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ న్యాయమూర్తులపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ వారు తమ ఆత్మలను అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. అధికారం నుంచి తొలగించినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ చుట్టూ కేసులు ఉచ్చు బిగుస్తూనే ఉంది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు కుటుంబ సభ్యులతో వేధింపులు ఖాన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అయితే తన పోరాటం ఆపేదే లేదని ఆయన పదే పదే స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్ అంతర్గత రాజకీయాల్లో ఈ జైలు యుద్ధం ఎలాంటి మలుపులు తిరుగుతుందని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. 3 సంవత్సరాలుగా పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న మాజీ ప్రధానమంత్రి, అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ సంబంధించి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా తన కుటుంబాన్ని అనేక రకాలుగా పాకిస్తాన్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన జైలు నుంచే తన కుమార్తెతో మాట్లాడుతూ కాసిం ఖాన్తో ములాఖత్ ఫోన్ ద్వారా అయిన ఇమ్రాన్ ఖాన్ తన భార్య బుష్రా బీబీని అనేక విధాలుగా తనను లొంగ తీసుకునేందుకు, తన భార్యను ఒక అస్త్రంగా వినియోగించుకునేందుకు కుట్రలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు. తన మొండితనం ముందు, తన పట్టుదల ముందు ఇలాంటి పాచికలు పారబోవని కూడా ఆయన తీవ్ర స్థాయిలో ప్రభుత్వానికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తన భార్య బుష్రా బీబీ కూడా ఇంకోవైపు జైల్లోనే మగ్గుతున్నారు. ఆమెపై కూడా వివిధ కేసులు నమోదైన నేపథ్యంలోనే ఆడియా జైలుకు కోర్టు ఆదేశాల క్రమంలోనే తరలించడం కూడా జరిగింది. అయితే తనను కలవడానికి కేవలం 30 నిమిషాలు కూడా అనుమతి ఇవ్వడం లేదని, ఒక్కోసారి ఆ ములాఖత్ను కూడా రద్దు చేస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ మండిపడుతున్నారు. ఇదే విషయమై పాకిస్తాన్కు తన కొడుకు ద్వారా ఈ ఫోన్ కాల్ ద్వారా తీవ్ర స్థాయిలో తీవ్ర స్వరంతో కూడా హెచ్చరించడం జరిగింది. ప్రత్యేకించి పాకిస్తాన్లో ఉన్న న్యాయ వ్యవస్థపై కానీ, అధికార యంత్రాంగం తీరుపై, వ్యవస్థల డొల్లతనంపై కూడా ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. వాస్తవానికి తాను 85% కంటిచూపుతో ఇబ్బంది పడుతున్నానని, ఇలాంటి పరిస్థితుల్లో హ్యుమానిటీ కూడా లేకుండా పాకిస్తాన్ ప్రభుత్వం తనని జైల్లో పెట్టిందని కూడా ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. ఒకవైపు అనారోగ్యం కావచ్చు, మరోవైపు ఇతరత్ర ఈ కారణాల పడి ఉన్నప్పటికీ కూడా తన భార్య బుష్రా బీబీని లక్ష్యంగా ఎంచుకొని జైల్లో ఏకాంతంగా ఉంచుతూ కూడా ఇబ్బంది పెడుతున్నారని కూడా ఇమ్రాన్ ఖాన్ మండిపడుతున్నారు. ఇది అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటూనే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించడం కూడా మరొక విశేషం. వాస్తవానికి అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్కి ఎంతో గుర్తింపు పొందిన కెప్టెన్గా వ్యవహరించి కూడా పేరు సంపాదించుకున్న లెజెండరీ క్రికెటర్గా ఇమ్రాన్ ఖాన్కి పేరుంది. క్రికెట్కు దూరమైన అనంతరం ఇమ్రాన్ ఖాన్ అనంతరం జరిగిన పరిణామాల క్రమంలోనే పాకిస్తాన్ క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించారు. ఆ క్రమంలోనే పదవీచ్యుతులైన అనంతరం ఇమ్రాన్ ఖాన్కు 2023లో పాకిస్తాన్ కోర్టు అవినీతి కేసులకు సంబంధించి శిక్షను కూడా విధించడం జరిగింది. ఒకవైపు శిక్షను రావల్పిండిలో జైల్లో అనుభవిస్తూనే మరోవైపు 2024లో మరొక కేసులో కూడా ఆయనకు శిక్షలు పడ్డ నేపథ్యంలో మరి దీర్ఘకాలం పాటు జైలులో ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందనే
ప్రచారం కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన వ్యవహారంలో అంతర్జాతీయ పరంగా క్రికెట్ పండితులు, క్రికెట్ దిగ్గజాలు కూడా బాసటగా నిలుస్తున్నారు. ఈ తన పోరాటం ఆగదని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన క్రమంలోనే మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న 14 మంది క్రికెటర్లు ప్రత్యేకంగా పాకిస్తాన్ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్కు ఒక విజ్ఞప్తి కూడా చేశారు. అనారోగ్య కారణాల రీత్యా అయితేమి, కుటుంబంపై ఒత్తిళ్ల క్రమంలోనే మానవతా దృక్పథంతో కూడా ఇమ్రాన్ ఖాన్ పట్ల వ్యవహరించాలని వారు ప్రత్యేకంగా పాకిస్తాన్ ప్రధానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. 14 మందిలో భారత లెజెండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ వంటి వారు కూడా ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైన క్రమంలోనే తనను లొంగ తీసుకోవడానికి పాకిస్తాన్ చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా తిప్పికొడతామని ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో హెచ్చరించడం విశేషం.